శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అసంగము వైరాగ్యము అనే కత్తిని ఉపయోగించి ఈ సంసారము అనే వృక్షాన్ని సమూలంగా నరికాము. తర్వాత ఏం చేయాలి అంటే పరమాత్మ పదమును పొందడానికి ప్రయత్నించాలి. దానికి మార్గాన్ని వెతకాలి. ఆ పరమ పురుషునిలో సాయుధ్యం పొందాలి. అదే శాశ్వతమైనది, పరమానందకరమైనది, పరమశాంతిని కలగజేస్తుంది. అందుచేత ప్రతివాడు వేళ్లు పాతుకుపోయిన ఈ సంసార వృక్షమును వైరాగ్యము అసంగము అనే కత్తితో నరికిన తర్వాత పరమాత్మను చేరుకునే మార్గం కోసం వెతకాలి. దీనికి సరి అయిన మార్గం కూడా సూచించాడు కృష్ణుడు. ముందు పురుషం ప్రపద్యే అంటే పరమాత్మను శరణు వేడాలి. ఆయన యందు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. నిష్కామ కర్మాచరణ యందు ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఆ పురుషుడు ఎవరు అంటే పురాణి అంటే సనాతనుడు, ఆది మధ్యాంత రహితుడు అంటే ఆది అంతము లేనివాడు. ఆయననే ఎందుకు శరణు వేడాలి అంటే ఆయన నుండే ఈ సంసారం పుట్టింది, అన్ని లోకాలలో వ్యాపించింది. ఎవరైతే పుట్టిస్తారో వాళ్లే దానిని నాశనం చేయడానికి సమర్థులు. ఈ సంసారము ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టి ఆయనను ఆశ్రయిస్తేనే ఆ సంసారంను నాశనం చేయడానికి సమర్థత వస్తుంది. తతః అంటే ఆ తర్వాత, పదం తత్ పరిమార్గితవ్యం అంటే ఆ పరమ పురుషుని పదం గురించి వెతకాలి, తెలుసుకోవాలి. దానికి శాస్త్ర పఠనం, వేదాంత విచారణ చేయాలి. ఇది గురువు సహాయంతోనే సాధ్యమవుతుంది. దీని వలన ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళితే మరలా తిరిగి రారో అంటే తిరిగి పునర్జన్మ ఉండదో, మరలా ఈ జనన మరణ చక్రంలో పడరో అక్కడికి వెళతారు. ఆ పరమ పదాన్ని చేరుకుంటారు. కాబట్టి ఆ పురుషోత్తముడిని చేరుకోవాలంటే ఇన్ని మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు అన్నీ ఎక్కడానికి ప్రతి మానవుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఇక్కడ వివరించారు వ్యాసుల వారు. మొదటిది నిర్మాణ మోహ అంటే అభిమానము మోహము వదిలిపెట్టాలి. వినయం విధేయత కలిగి ఉండాలి. అహంకారం ఉండకూడదు. దేహాభిమానం వదిలిపెట్టాలి. అవివేకము అజ్ఞానం నుండి బయటపడాలి. మనలో ఉన్న గొప్పతనం అంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. అంతేకాని అది అంతా మన గొప్పతనం అని అహంకరించకూడదు. మానవుడికి ఎన్ని విద్యలు తెలుసని కాదు, ఎంత వినయం విధేయత ఉన్నాయి అన్నదే ముఖ్యం. రాముడి కన్నా రావణుడికి ఎన్నో విద్యలు తెలుసు, కానీ రావణుడిని ఎవ్వరూ పూజించరు. కారణం అతనిలో వినయం లేదు, అహంకారం తప్ప. రాముడిని అందరూ దేవుడిలా పూజిస్తారు. కారణం రాముడు అహంకారి కాదు. తల్లి తండ్రుల మాట, గురువు మాట విన్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అందుకే భారతీయ సాంప్రదాయంలో పెద్దలను చూసినప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టమన్నారు. నమస్కారం పెద్దల పట్ల వినయాన్ని విధేయతని సూచిస్తుంది. రెండవది, సంసారము అనే వృక్షము నరికాం కదా అని అహంకరించి మరలా సంఘంలో పడకుండా ప్రాపంచిక విషయాల మీద సంగత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి. అంటే రాగము ద్వేషము ఈ రెండింటిని మన అధీనంలో ఉంచుకోవాలి. అంతేకాని వాటికి బానిసైపోకూడదు. ఇక మూడవది, అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. ధర్మబద్ధంగా ఆలోచించాలి. ధర్మబద్ధమైన కోరికలనే సంకల్పించాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. అడ్డమైన కోరికలు తీరాలని కోరుకోకూడదు. అవి తీరకపోతే తీవ్రమైన ఆవేదన మాత్రమే కలుగుతుంది. దీని వలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. శారీరకంగా కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. తర్వాతది, ద్వంద్వములను సమానంగా చూడాలి. వాటి నుండి విడిపడాలి. ఈ ద్వంద్వములు సుఖదుఖముల రూపంలో మనలను అనేకమైన ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. రాగద్వేషములు, శీతోష్ణములు, లాభాలాభములు, జయాపజయములు వీటినే ద్వంద్వములు అని అంటారు. వీటి వలన సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. సాధారణంగా ఈ ద్వంద్వముల వలన తక్కువ సుఖం ఎక్కువ దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని సమంగా చూడగలగాలి. దేనికి అతిగా స్పందించకూడదు. ఏది వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి.
ఆ తర్వాతది ప్రతిదినము శాస్త్ర పఠనము, అధ్యయనము, శ్రవణము, సత్సంగము చేయాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి భోజనం ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు శాస్త్ర పఠనము, అధ్యయనము, శ్రవణము, సత్సంగము ఎంతో అవసరము. ఇక ఆ తర్వాత ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పడడు. మూఢత్వంలో ఉన్న దాని నుండి బయటపడతాడు, తెలివిగా ఉంటాడు. ఇటువంటి వాడు తత్ అంటే ముందు చెప్పబడిన నాశనము లేని శాశ్వతమైన పరమపదాన్ని పొందుతాడు. ఈ సాధనములతో మానవుడు పరమపదాన్ని చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించాడు. ఈ పరమాత్మ స్థానము, పరమపదము, పురుషోత్తముడి స్థానము ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు పరమాత్మ. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, తనకు తానే ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి చంద్రుడు ప్రకాశిస్తాడు. కానీ ఈ సూర్యుడికి కూడా ప్రకాశించే శక్తిని ఇచ్చినవాడు పరమాత్మ. సూర్యుని వెలుగులో పరమాత్మ ప్రకాశించడు. పరమాత్మ సంకల్పం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు కూడా టైం అండ్ స్పేస్కు పరిమితమైన వాడే. సూర్యుడు ఈ అనంత విశ్వంలో ఒక నక్షత్రం మాత్రమే. ఆ నక్షత్రం కూడా కొంతకాలం వేడిని, వెలుగును విరజిమ్మి కాలక్రమేణా తన వేడిని, కాంతిని కోల్పోయి మృతమవుతుంది, అంటే చనిపోతుంది. అటువంటి మృత నక్షత్రాలు రోదసిలో కోకొల్లలుగా ఉన్నాయని మన ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. ఒక నక్షత్రం నుండి వచ్చే వెలుగును బట్టి ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తారు. కానీ ఆ నక్షత్రం వెలుగు భూమిని చేరుకొని అక్కడ ఒక నక్షత్రం ఉంది అని తెలుసుకునేటప్పటికే ఆ నక్షత్ర కాలం తీరి ఉంటుంది. అంటే సూర్యుడి లాంటి నక్షత్రాలు కూడా కాలానికి లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ కాలాతీతుడు. అందుకే పరమాత్మ సూర్యుని వలన కానీ చంద్రుని వలన కానీ ప్రకాశింపబడడు అని ఇక్కడ చెప్పారు. సాధారణంగా సూర్యుని వెలుగు కానీ చంద్రుని వెలుగు కానీ భూమి మీద ఉండే వస్తువుల మీద పడి అవి ప్రకాశిస్తాయి. ఆ వెలుగులో మన కళ్ళు ఆ వస్తువులను చూడగలుగుతున్నాయి. అలాగే భూమి మీద వెలుగుని ఇచ్చేది అగ్ని. అది దీపం రూపంలో కాంతులు వెదజల్లితే ఆ వెలుగులలో మనం అన్ని వస్తువులను చీకట్లో కూడా చూడగలం. అందుకే మనం సూర్యుడు చంద్రుడు లేని రాత్రిపూట కటిక చీకట్లో దీపం వెలుగు కూడా లేకుండా ఏమీ చూడలేము. కానీ కళ్ళు మూసుకుంటే మనసుతో అన్నీ చూడగలం. ఎలాగంటే అక్కడ పరమాత్మ వెలుగు ఉంటుంది కాబట్టి దానినే జ్ఞాననేత్రము అని అంటారు. ఆ జ్ఞాననేత్రం వెలుగులో మనం పరమాత్మను దర్శించగలం. వేరే ఏ విధంగాను అంటే సూర్య చంద్రుని అగ్ని యొక్క వెలుగులో మనం ప్రాపంచిక పదార్థాలను చూచినట్లు పరమాత్మను చూడలేము. కేవలం జ్ఞానజ్యోతి సహాయంతోనే పరమపదాన్ని చేరుకోవాలి. ఆ పరమపదమే పరమాత్మ స్థానం. అక్కడకు ఒక్కసారి వెళితే మరలా తిరిగి రావాల్సిన అవసరం లేదు. అటువంటి పరమపదాన్ని చేరుకోవడానికి ప్రతి వారు ప్రయత్నం చేయాలి అని కృష్ణుడు బోధిస్తున్నాడు. ఇక్కడితో పరమాత్మ స్వరూప వర్ణన పూర్తి అయింది. ఇక్కడి నుండి మరొక కొత్త విషయం మొదలు పెడుతున్నాడు వ్యాసుడు. ఇక్కడి నుండి చూచేవాడు అంటే జీవాత్మ, చూడబడేది అంటే ప్రకృతి రెండూ కూడా ఆ పరమాత్మ స్వరూపాలే అని బోధిస్తున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.